హాయ్ ఫ్రెండ్స్, మనిషి జీవితం ఒక ఖాళీ కాగితం లాంటిది, తెల్ల కాగితం లాంటిది. దాని మీద ప్రింట్ చేసామనుకోండి, బుక్గా మారుతుంది. 4 అక్షరాలు రాసామనుకోండి, ఒక లెటర్గా మారుతుంది. మనకు అవసరమైనటువంటి పాటలు రాసామనుకోండి, ఒక పాటగా మారుతుంది. దాన్ని చూసి ఎవరైనా విలువిస్తారు. జీవితం కూడా అలాంటిది మిత్రమా. మనము అన్ని కష్టాలకి, అన్ని బాధలకి లొంగి తొంగి తల వంచి కష్టపడినప్పుడే, దాని విశ్లేషణ తెలుసుకున్నప్పుడే జీవితం కొంచెం మార్పు వస్తుంది. ఎంతటి వారైనా సరే కింద పడిపోతాం. ఆస్తులు, అంతస్తులు, ఉన్నటువంటి డబ్బు, గౌరవం, మర్యాద అన్నీ పోతాయి. తెలీదు. ఎందుకంటే మనిషి పుట్టిన తర్వాత తన కష్ట సుఖాలు అనుభవించడానికే పుట్టాడు అని శ్రీ రమణ మహర్షి గారు చెప్పారు. కాబట్టి మనకు బాధలు తప్పవు, కష్టాలు తప్పవు. కానీ ఏదో ఒకరోజు ఆ కష్టాలు మిమ్మల్ని వీడి సత్యారిచ్చినకి ఎలా అయితే వీడి వెళ్ళిపోయో అలా వెళ్తాయి. మంచి రోజులు వస్తాయి. ఆలోచించండి, ధైర్యంగా ఉండండి. సర్వం మీ నుండి వెళ్ళిపోయినా సరే భయపడద్దు. మీరు నిలబడరనుకోండి, మళ్ళీ అన్నీ వస్తాయి. భయపడ్డారనుకోండి, మనమే ఉండం. అందుకే కష్టాలకు భయపడద్దు, బాధలకి భయపడద్దు. ఏదో ఒకరోజు మీకు వస్తుంది. కష్టపడండి, ఉన్నదాంతో తృప్తి పొందండి. ఎవరిని మోసం చేయొద్దు. మనం వెనదిరిగి చూస్తే మనం ఏదైనా తప్పు చేసామని అనిపించుకోవద్దు. తప్పు చేయడం సహజం. మారిపోతారు. మార్చుకోండి, ప్రయత్నించండి. లేదంటే తల్లిదండ్రుల మాట వినండి, మంచి మిత్రుల మాట వినండి, ఆ భగవంతుడి మాట వినండి. మంచి బ్రతుకు అన్నది మనం నడవడానికి సిద్ధంగా ఉంటే అది ఎదురుగా ఉంటుంది. చెడు అన్నది మనం దాంట్లో కలబెట్టుకుంటే ఆ చెడు వస్తుంది. ఆ రెండింటికి ఒకటే. మనం వేదాలు, పురాణాలు, మందిర్లు, మస్జిదులు, గుడులు, చర్చిలు తిరగక్కర్లేదు. మన తోటివారితో ఎవరైతే మంచిగా ఉంటారో వాడితో కలిసి ఉంటే చాలు, మీరు మారిపోతారు. ఆలోచించండి. మంచితనం కొంటే దొరకదు. మంచిగా మారాలనుకుంటే మారడానికి మన పాత అలవాట్లు మనల్ని మార్చనివ్వవు. కాబట్టి సహవాసం, మంచివాడితో స్నేహం చేద్దాం, కలిసిమెలిసి ఉందాం. మనలో తప్పులు మనం గ్రహిద్దాం, అన్నీ వదిలి మారిపోవడానికి ప్రయత్నిద్దాం. జై హింద్, జై భారత్.